అగ్రిమెంట్కి వచ్చింది, మేము వచ్చే సంవత్సరం బాయిల్డ్ రైస్ ఇవ్వము అని. ఇవ్వడం ఉత్తరమే కాదు, ఆ పరిస్థితి కింద చూపించాలి. రైతులను ఏకం చేసి బాయిల్డ్ రైస్ బదులు రా రైస్ ఉత్పత్తికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. బాయిల్డ్ రైస్ కు ప్రత్యామ్నాయంగా రా రైస్ వచ్చే విధంగా కొత్త విత్తనాలు ఇవ్వాలి రైతులకు, వరి విత్తనాలు. అందులో పూర్తిగా వైఫల్యం చెంది రాష్ట్ర ప్రభుత్వం. మేము చెప్తే రైతులు వింటలేరు. ఎక్కడ చెప్పేవాళ్ళు అడుగుతా ఉన్నాను. నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపిస్తా ఉన్నాను, బాయిల్డ్ రైస్ సంబంధించినటువంటి వరి విత్తనాల బదులు రా రైస్ వచ్చే విధంగా ఆ ప్రాంతంలో ఏ రకమైనటువంటి విత్తనాలు మీరు అందించారు? బాయిల్డ్ రైస్ తయారు చేస్తున్నటువంటి రైస్ మిల్లర్లలో రా రైస్ వచ్చే విధంగా వాళ్ళకి టెక్నాలజీ ఏమైనా మార్చుకున్నారా? రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? పూర్తిగా గాలి కొదిలేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టే విధంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. ఒకటి నేను ప్రశ్నిస్తున్నాను, మౌలికమైనటువంటి ప్రశ్న ముఖ్యమంత్రి గారికి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ సంవత్సరం ఏ ఒక్క రైతును కానీ, ఏ ఒక్క రైతు బస్తాను కానీ, అది బాయిల్డ్ రైస్ కానీ, అది రా రైస్ కానీ, ఎక్కడన్నా ప్రభుత్వం మేము కొనవు అని చెప్పిందా? చూపించాల్సిన కోరుతాం. సింగిల్ కేజీ, అది బాయిల్డ్ రైస్ కావచ్చు, రా రైస్ కావచ్చు, మేము కొనమని చెప్పినటువంటి ఉదాహరణ చూపించమనండి. హుజరాబాద్ లో ఇచ్చినటువంటి రైతుల తీర్పుకు వరి ధాన్యానికి సేకరణకు ముడిపెట్టి ఇంత రభస సృష్టిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ. పుత్ర వాత్సల్యం, మొన్న కూడా పుత్ర వాత్సల్యం ఈరోజు లోక్సభ కూడా జరుగుతున్నది. అందులో తప్పు పట్టడానికి వీలేదు. ఏ తండ్రికైనా కొడుకు ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది, ఆ ఉండడంలో తప్పు పట్టదు. కానీ రైతులను బలి చేయొద్దని కోరుతున్నాను. పుత్ర వాత్సల్యం పేరు మీద రైతులను గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో తీసుకురావద్దని నా మనవి చేస్తున్నాను. కొడుకు ముఖ్యమంత్రి అవుతాడో కాదో అనే భయంతో హుజరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు కారణంగా మీరు రైతులను ఇబ్బందులకు గురి చేయకండి, భయాందోళనకు గురి చేయకండి, రైతుల జీవితాలతో చెలగాటమాడకండి. పదే పదే చెప్తున్నాం, వర్తమానమైనటువంటి పంట ఈ యొక్క సీజన్ లో ప్రభుత్వ విధానంలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. అన్ని రకాలుగా బాయిల్డ్ రైస్ కావచ్చు, రా రైస్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంతో జరిగినటువంటి ఒప్పందం మేరకు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీరు ఇచ్చినటువంటి డాటా, మీరు ఇచ్చినటువంటి అగ్రిమెంట్, అది మీరు ప్రభుత్వం మర్చిపోతే ఎట్లా? మీరు 4th అక్టోబర్కు ఉత్తర్వులు రాశారు. ఈ ఉత్తర్వులో రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చింది, మేము బాయిల్డ్ రైస్ ఇవ్వము అని. దిస్ ఈజ్ ద లెటర్. దానికోసము కట్టుబడి ఉండండి. బాయిల్డ్ రైస్ రాకుండా, బాయిల్డ్ రైస్ ఉత్పత్తి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి అందులో విఫలమై ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున మేము మనవి చేస్తా ఉన్నాం, ఇప్పుడున్నటువంటి సీజన్ లో అన్ని రకాల యొక్క రైస్ను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీరెవరు కూడా ఆందోళన చెందవద్దు. టిఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని భయపెట్టించేటువంటి పరిస్థితి చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ పట్ల మీలో వ్యతిరేకత వచ్చే విధంగా హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఒక కుట్ర జరుగుతా ఉంది. రైతుల కండగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. మీ కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రైస్ మిల్లు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయండి.
ఐకేపీ సెంటర్ దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయాలని డిమాండ్ చేయండి. మేము చివరి బస్తా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్లో మేము కొంటాము. కొనుగోలులో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ప్రొక్యూర్మెంట్ చేయాల్సింది చాలా ఉంది. టార్గెట్ ఇచ్చింది కూడా చేరుకోలేదు ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము. ఒకటే మేము కోరుతా ఉన్నాను, రైతులు కూడా అలర్ట్ గా ఉండాలి. మీ పేరు మీద రీసైక్లింగ్ చేసేటువంటి బియ్యాన్ని టిఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల సహకారంతో, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆశీర్వాదాలతో ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫుడ్ సెక్యూరిటీ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చేర్చే విధంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేము ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము మేము బియ్యం కొనమని ఎక్కడ కూడా మేము చెప్పలేదు. దానికి ఈరోజు హుజరాబాద్ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే, హుజరాబాద్ ఫలితాలు వచ్చినటువంటి రాత్రికే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి గారు కలబడ్డారు. తెల్లారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. నెక్స్ట్ డే ఫలితాలు వచ్చిన మరుసటి రోజే. అంతవరకు ఏం చేశారని అడుగుతాను. ఈ ఉత్తర్వులు రాసినప్పుడు ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా? 4th అక్టోబర్ ఉత్తర్వులు రాసినప్పుడు అవగాహన లేదా? అది కూడా వచ్చే సంవత్సరం, వచ్చే సీజన్, యాసంగి సీజన్. ఇప్పుడు ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేదు. నేను మొన్న కూడా చెప్పాను, రైతు వ్యతిరేకత ప్రభుత్వం అంట భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఈరోజు పార్లమెంట్ లో బయట కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బియ్యం సేకరణ కోసము కేంద్ర ప్రభుత్వము 3,404 కోట్ల రూపాయలు వెచ్చించింది. 3,404 crore రూపీస్ కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది 2014లో. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లాస్ట్ ఇయర్ 26,641 రూపాయలు. ఎక్కడ 3,400, ఎక్కడ 26,641 రూపాయలు కోట్లు. 26,641 కోట్లు. ఏమాత్రమైన అవగాహనతో ప్రభుత్వం మాట్లాడుతూ ఉందా? బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం బియ్యం సేకరణ ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం వెనుకాడుకు వేసిందా? లేని సమస్యని రోజు రైతుల ముందు పెట్టి రైతులు కష్టపెట్టకూడదు. మీరు హుజరాబాద్ ఎన్నికల తర్వాత ఈ కొత్త సమస్యలు తీసుకొచ్చి ఈరోజు కొనుగోలు ఆపారు. గత 25 రోజులుగా ఎక్కడి ధాన్యం అక్కడే ఉన్నాయి. విత్తనాలు వెళ్తున్నాయి, వర్షాలు ఎండకు ఎండుతున్నాయి, వానకు తడుస్తా ఉన్నాయి. రైతులు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని తెలంగాణలో ఉన్నారు. మా ధాన్యం సంగతి కాపాడుకుంటారు. ఆ మాత్రం ఈ ప్రభుత్వానికి సోయలేదు. ముందు ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లకు పంపండి. మీరు ఎవరొద్దన్నారు? ఒకటే మనం చేస్తున్నాను, దేశమంతా ఏ విధానం ఉందో తెలంగాణలో కూడా అదే విధానం ఉంది. ఎక్కడ కూడా తెలంగాణకు ఒక్క రైతు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్కడ కూడా నష్టం చేయదు. పంజాబ్లో ఎందుకు కొన్నారు? పంజాబ్లో ఒకటే సీజన్కి వస్తుంది. ఇప్పుడు కూడా అంటున్నాం, కొంటామంటున్నాం. కొనమని ఎవరు చెప్పారు?
కొనమని ఎవరని చెప్పారా? ఈ సీజన్లో పంజాబ్లో ఎందుకు కొంటున్నారంటారు? ఏమైనా అర్థం ఉందా? వీళ్ళకు ఏమైనా అవగాహన ఉందా? వ్యవసాయ రంగం పట్ల అవగాహన ఉంటే ఈ రకంగా మాట్లాడరు. రైతుల మీద ప్రేమ ఉంటే ఈ రకంగా మాట్లాడరు. పంజాబ్లో కొంటాము, తెలంగాణలో కొనమని ఎక్కడైనా ప్రభుత్వం అని చెప్పిందా? మీరు పంజాబ్లో ఎట్లా కొంటారు, మా దగ్గర ఎట్లా కొనరు? ఎవరు చెప్పారు తెలంగాణలో కొనరు? ఎవరు మాట్లాడారు? పాలసీ ఒకటే ఉంటుంది పంజాబ్కైనా తెలంగాణకైనా. మీలాగా గజ్వేల్కి ఒక పాలసీ, గజ్వేల్లో ఉన్నట్టు గజ్వేల్ పక్కన ఉన్నట్టు దుబ్బాకు ఒక పాలసీ బీజేపీ అవలంబించింది. మీరు పక్షపాతంగా వేధించే ప్రభుత్వం మీది. రైతులు పంటలు కోల్పోతే గజ్వేల్లో ఒక రేటు ఇస్తారు, పక్కన ఉన్నట్టు దుబ్బాకులో ఒక రేటు ఇస్తారు, మహబూబ్ నగర్లో ఒక రేటు ఇస్తారు, నల్గొండలో ఒక రేటు ఇస్తారు నష్టపరిహారం. మీరు మాకు నీతులు చెప్తారా? మీ సొంత గ్రామంలో ఒక విధానము, పక్క గ్రామంలో ఒక విధానం అవలంబించేది మీరు. సిద్దిపేటకు ఒక విధానము, దుబాక్ ఒక విధానము, కరీంనగర్ జిల్లాకు ఒక విధానం అవలంబించేది మీరు. మీకున్నదా పక్షపాతం? మీరు చేస్తున్నారు అధికార దుర్వినియోగం. గజ్వేల్లో మీరు ఎన్ని రకాలుగా మీ కాన్స్టిట్యున్సీలో ఏ రకంగా చేశారో పక్కన ఉన్నటువంటి రామాయణపేటలో చేశారా, మెదక్ కాన్స్టిట్యున్సీలో చేశారా, జైరాబాద్లో చేశారా, పక్కన ఉన్నటువంటి ఆదిలాబాద్ పార్లమెంట్లో చేశారా, కరీంనగర్ పార్లమెంట్లో చేశారా? మీకుండేది విధానం. మీరు తప్పు చేసి మీరు గులాబీ రంగులో చూస్తూ అందరూ గులాబీ రంగులాగానే ఉంటారనుకుంటే తప్పు. పంజాబ్లో కానీ తెలంగాణలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ధాన్యం సేకరణలో ఒకే విధానం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. నేను రైతులకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఫండమెంటల్ గా వాళ్ళకు పూర్తి అధికారం ఉంది. ఎక్కడైనా ధర్నా చేయొచ్చు, గులాబీ కళ్ళు తీసి వేరే రంగులు వేసుకోవచ్చు, మనకేం అవసరం, అభ్యంతరం లేదు. కానీ రైతులను బలి చేయకండి, రైతులను భయపెట్టించకండి, రైతులను తప్పుదారి పెట్టించకండి, రైతుల జీవితాలతో చెలగాటమాడకండి. ఒక బాధ్యత గల ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ గారు వివరించాలి తప్ప ఈ రకంగా ఉండడం ఏ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగదు, రైతులకు మేలు జరగదు. కేంద్ర ప్రభుత్వము ధాన్యం సేకరణ పాలసీ తీసుకురావాలి. దీనికి పాలసీ ఉన్నది, గత అనేక సంవత్సరాలుగా పాలసీ ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. కొత్తగా కొంటున్నారా? ఏదైనా బీజేపీ ప్రభుత్వం కొత్త విధానం అని తీసుకొచ్చిందా? ఈరోజు రా రైస్ వద్దని అందరూ అనుకుంటున్నారు. దేశంలో ఎక్కడ కూడా రా రైస్ ఉపయోగించడం లేదు, బాయిల్ రైస్. తెలంగాణలో ఒక కుటుంబం కూడా తినదు, ఒక కుటుంబం కూడా. మనకు కావాల్సినంత బాయిల్ రైస్ పెట్టుకుందామని ఎవరు తింటారా? ఏ రాష్ట్రం మీద ఎవరు ఒత్తిడి చేయలేము. ప్రజల యొక్క ప్రాథమికమైనటువంటి హక్కు రా రైస్ కొనాలా, తినాలా, బాయిల్ రైస్ తినాలా, ప్రజల యొక్క ప్రాథమిక హక్కు. దాన్ని ఏ ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయదు. ఏ ప్రభుత్వం కూడా ఫుడ్ సెక్యూరిటీ కారణంగా 3 కేజీల బియ్యం మీరు బాయిల్ రైస్ తీసుకోండి అని ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంది ఎవరికైనా? కేంద్ర ప్రభుత్వము ఆహార భద్రతా చట్టం కింద 3 రూపాయల కేజీ బియ్యం దేశమంతా ఇస్తుంది. 80 కోట్ల మందికి ఇస్తుంది. ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఇస్తుంది. ఇప్పుడు ఉచితంగా కూడా ఇస్తున్నాం 2 సంవత్సరాలు. ఏ వ్యక్తికైనా సరే మీరు రా రైస్ బదులు బాయిల్ రైస్ మాత్రమే తినండి అని చెప్పేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందా? కేసీఆర్కి ఉండొచ్చు, మాకు లేదా శక్తి. కేసీఆర్ చెప్పగలుగుతాడని చెప్పవచ్చు, మేము చెప్పలేము. మాకు ఆ శక్తి లేదు. అది ప్రజల యొక్క ప్రాథమికమైనటువంటి హక్కు. అది బాయిల్ రైస్ తింటారా, రా రైస్ తింటారా? ఈరోజు బాయిల్ రైస్ ఎవరు తినడం లేదు. తెలంగాణలో మనం ఎవరికైనా తినమని చెప్తామా? దాన్ని ఈరోజు ఘోరంగా కొండంతలు చేసి ఈరోజు ఎవరు కూడా తినడం లేదు. కేరళలో వాళ్ళకి సంబంధించినటువంటి ఉత్పత్తి వాళ్ళు పండించుకుంటున్నారు.
తమిళనాడులో వాళ్ళకి కావాల్సిన ఉత్పత్తి వాళ్ళు పండించుకుంటున్నారు. ఎక్సెస్ పంట మేము కొనుగోలు చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా కొనుగోలు చేస్తాం తెలంగాణ నుంచి కూడా. భవిష్యత్తులో కూడా ఏ రకమైన నిర్ణయం దేశం అంతా ఉంటుందో అదే నిర్ణయం. ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నాము. మీరు ఉత్తరాలు రాశారు, సరిపోతుంది. మీరు ఉత్తరాలు రాశారు, ఒప్పందానికి వచ్చాము మనం అందరం కూడా. దానికి సంబంధించి మీరు మేము కలిసి రైతులను ఒప్పించేటువంటి ప్రయత్నం చేయాలి. రైతులకు కావాల్సినటువంటి సహకారం అందించాలి. రైతులకు ₹1,00,000 రుణమాఫీ అన్న అది అమలు చేయాలి. రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు ఇవ్వాలి. తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తాను, దాని విషయం దృష్టి పెట్టాలి. అంతే తప్ప ఆ విషయాలన్నీ మీ వైఫల్యాలన్నీ కూడా, మీ ఓటమంతా కూడా, మీ అప్రజాస్వామిక చర్యలు కూడా, మీ యొక్క నియంత్రిత విధానాలు కూడా, మీ కుటుంబ పాలన వైఫల్యాలు కూడా, మీ కుటుంబ పాలన పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకత కూడా ఈరోజు రైతుల యొక్క ధాన్యం సేకరణ కంటగట్టి ఈరోజు ఢిల్లీలో తీసుకొచ్చారే, ఏ రైతు కూడా క్షమించరు. కారణం ఏంటి? ఈరోజు హుజరాబాద్లో జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం రైతు లోకమంతా కూడా మీకు వ్యతిరేకంగా ఓటేసింది. ఏ ఒక్క రైతు కూడా మీకు ఓటేయలేదు. అందుకే ఈరోజు రైతులను కోపంతో కక్ష కట్టినట్టు ఈ ప్రభుత్వం తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మేము పదే పదే కేంద్ర మంత్రి గారు చెప్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం మనం నోటిఫికేషన్ ఇచ్చింది. మేము రైతుల కొనుగోలులో ఎక్కడ కూడా మేము మార్పు లేదు. ఈరోజు ఈ సీజన్లో ఉన్నటువంటి పంట అంతా కూడా కొనుగోలు చేస్తాము. పదే పదే నేను నెల రోజుల క్రితం ఇక్కడ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అదే మాట చెప్పాను, ఇప్పుడు అదే మాట చెప్తాను. కానీ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి హుజరాబాద్ ఫలితాలు వచ్చినటువంటి 2వ రోజే రాత్రి ఆయనకు వచ్చినటువంటి సర్వేల్లో రైతులందరూ కూడా టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేశారు. కాబట్టి టీఆర్ఎస్ కు 3 నుంచి 4% రాత్రులు మాత్రమే రైతుల ఓట్లు పడ్డాయని చెప్పి ఆ సర్వే ప్రకారం, పోలింగ్ బూత్ గారు వచ్చినటువంటి సర్వే ప్రకారం ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల రైతు వ్యతిరేకత తీసుకొచ్చి సానుభూతి కొలగొట్టడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఈ వ్యవహారం నడుస్తుంది తప్ప ఇందులో ఏ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పొరపాటు లేదు. ఈ సీజన్లో మళ్ళీ చెప్తా ఉన్నాను, అది బాయిల్డ్ రైస్ కానీ, అది రా రైస్ కానీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం అన్ని రకాల బియ్యం మేము కొనుగోలు చేస్తాం. ఒప్పందం మేరకే కొంటారా? మొత్తం వచ్చే ప్రతి గింజ కొంటారా? ప్రతి గింజ కూడా కొంటాం. ఒప్పందం మీరు ఇచ్చింది కదా, మీకు తెలియలేదా? ఒప్పందం ఇచ్చినప్పుడు ఎంత బియ్యం వస్తుందో తెలియదా? మీకు అవగాహన లేదా? మాకు ఉండదు కదా, మాకు మిషనరీ లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఏ గ్రామంలో ఎంత పంట వేశారు, ఏ మండలంలో ఎంత పంట వేశారు, ఏ జిల్లాలో ఎంత పంట వేశారు, మాకు మిషనరీ లేదు. కేంద్ర ప్రభుత్వానికి మిషనరీ ఉండేది మీకు. మీరు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా నివేదికలు ఉంటాయి. ఏదైనా ఒక ప్లానింగ్ ఉండాలి ఏ ప్రభుత్వానికైనా. అది ధాన్యం సేకరణ కావచ్చు, లేదా విత్తనాలు అవసరం కావచ్చు, అది ఫెర్టిలైజర్. ఒక మంత్రి అంటాడు, కేసీఆర్ కుటుంబం ఎరువుల కొరత ఉంది, ఎరువుల ధర పెంచారు. ఎక్కడ ధర పెంచారో చెప్పానండి. కేసీఆర్ అడుగుతా ఉన్నాను, ఎరువుల ధర పెరిగిందా తగ్గిందా? ఉల్టా మాట్లాడుతున్నారు, ధర తగ్గింది ఎరువులది. అంతర్జాతీయ స్థాయిలో ఎరువుల ధర పెరిగితే కూడా ఎరువుల మీద భారం పడకుండా, రైతుల మీద భారం పడకుండా సబ్సిడీ పెంచిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇటీవల ఎరువుల ధరలు పెంచారని మాట్లాడతారు కేసీఆర్ కుటుంబం మంత్రులు. సార్, ఇప్పుడు ఈ వానాకాలంలో వచ్చే పంట మొత్తం తెలంగాణ గవర్నమెంట్ డిమాండ్ చేస్తుందో 90 లక్షల మెట్రిక్ టన్నులు కానీ ఎన్నిసార్లు ఎంత వస్తే అంత కొట్టాం. మీ దగ్గర అవగాహన లేదు కదా. మీరు చెప్తున్నారు కానీ అక్కడ తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ వస్తున్నాడు, పవర్ సరఫరాల మినిస్టర్ చెప్తున్నాడు, ఆయన అధికారిగా చెప్తున్నాడు. కానీ సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ నుంచి కానీ సంబంధిత మినిస్ట్రీ ఇచ్చింది కదా, లీక్ ఇస్తున్నారు. ఇప్పటివరకు అఫీషియల్ స్టేట్మెంట్ క్యాబినెట్ మంత్రి నేను చెప్తున్నా కదా. మరి నేను కాదన్నప్పుడు నేను తీసుకుంటా, టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్. మీరు అబద్ధాలు మాట్లాడుతుంటే అబద్ధాలు చెప్పాల్సిన ప్రతిసారి అవసరం ఉంది. తప్పుడు ప్రచారం చేస్తుంటే చెప్పుకుంటూ కూర్చుంటారు కేంద్ర ప్రభుత్వం. విష ప్రచారం చేస్తా ఉంటే, మోస ప్రచారం చేస్తా ఉంటే ఎవరు చెప్పుకుంటూ కూర్చోవాలి. అయినా కూడా తెలంగాణ వాదిగా
రైతుల కోసం, టీఆర్ఎస్ కోసం కాదు. రైతులు గందరగోళంలో పడకూడదని చెప్తా ఉన్నాను. రైతులు ఎవరు కూడా ఇబ్బందులకు గురి కావద్దు, భయపడకూడదని చెప్తా ఉన్నాను. టీఆర్ఎస్ కోసం కాదు నేను చెప్తాను. జస్ట్ నేను మొదటి ఓటు నాదే, ఇప్పుడు కూడా నా ఉండదు. రైతుల కోసం, రైతులను గందరగోళంలో పడేయకండి, ఇబ్బందులకు గురి చేయకండి, భయపెట్టియకండి. నా ఓటు స్టార్టింగ్ అదే ఓటు, ఇప్పుడు అదే ఓటు. పంటరాని మీరు అగ్రిమెంట్ చేసుకున్నాం కదా. ఏమిచ్చింది ఇక్కడ అగ్రిమెంట్? మీకు కాపీ ఇచ్చింది నేను. ఎట్లా ఇచ్చారు మీరు అగ్రిమెంట్? మరి మీరు చెప్పండి రైతులు. నేను అలానే చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అండి. మీరు అగ్రిమెంట్ ఎప్పుడు ఇచ్చింది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము విత్తనాలు సరఫరా చేయాలి, రైతులను చైతన్యం చేయాలి. ఓసారి మొక్కేమంటావు, ఓసారి పత్తుద్ది అంటావు, ఓసారి సన్న బియ్యం అంటావు, ఓసారి దొడ్డు బియ్యం అంటావు. ఈసారి ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు ఏమంటున్నా? బాయిల్ రైస్ బియ్యం అంటాడు. బాయిల్ రైస్ బియ్యం రైతులు ఉత్పత్తి చేస్తారా? బాయిల్ రైస్ ధాన్యం తయారీ రైస్ మిల్లర్లు ఏ రైతు అయినా కూడా ధాన్యం తయారు చేస్తారు. అది బాయిల్ రైసా, రా రైసా, రైతుకు సంబంధం లేదు. రైతు ఎవ్వరు కూడా ఉత్పత్తి చేయరు. కానీ ఏ శ్రీయుడు అనేది నీ బాధ్యత. ఇప్పుడు జరుగుతున్నాయి. నేను అనేది యాసంగి ఇప్పుడు ఎందుకు కొంటలేను, ఎందుకు ఇబ్బంది పెడతాను, ఎందులో రైతులను గోసపుచ్చుకుంటున్నాయి? ఇప్పుడు ఎందుకు గోసపుచ్చుకుంటున్నాయి? ఇప్పుడు ఎందుకు రైతుల పంటలు ఈరోజు మీ టీవీలలో చూస్తుంటే మొత్తం ఒక్క మొలకలేని ఎందుకు ఆ బాధ పెడతా ఉన్నావు? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు దీని కారణంగా? ఎందుకు ఇప్పుడైతే లేదు కదా. యాసంగి గురించి మీరు ఇచ్చిన లెటర్ ఉంది, వచ్చిన వార్తల ప్రకారం రైస్ మిల్లర్స్ లో జరుగుతున్నది. ఎఫ్సిఐ లో కూర్చుంటాడు, వాళ్ళ ప్రొక్యూర్మెంట్ వచ్చిందని జోక్ పనులు కూడా పెట్టుకుంటాడు. వాళ్ళకి ఫీల్డ్ మీద స్టాఫ్ ఉండరు. మరి ఇన్ఫర్మేషన్ ఏ రైస్ మిల్లలో వాళ్ళు రైస్ మిల్లకి తెచ్చిన బియ్యం తూకం వేసుకొని కొనుగోలు చేసి ఆ డబ్బు వాపస్ చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి. ఇందులో మీకు ఒక విషయం అని ఇన్ని రోజులు ఏం చెప్పారు? చివరి రైతు గింజ వరకు నేనే కొంటాను అని కేంద్రం సంబంధం లేదనే విధంగా ఏకపక్షంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఈ రోజు రైతులకు అర్థమైంది ఒకటి ఏంటంటే టీఆర్ఎస్ ఏమీ లేదు, ఇలా మొత్తం కొనుగోలు చేస్తున్నంత కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం అర్థమైంది ఇది చేసిన కార్యక్రమం. ఇంతవరకు అర్థం కాలేదు ఎవరు కూడా. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టదు. వాళ్ళు చేసిన పనికి ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 8.5%. బస్తా, శృతిలి మోసే ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఎత్తే కార్మిక ఖర్చు, ఐకేపీ కమిషను, రైస్ మిల్లర్ కమిషను, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఇంట్రెస్ట్, బ్యాంకు లోన్ ఇస్తుంది. దానికి ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం నయా పైసా రాష్ట్రానికి ఇస్తుంది. సింగిల్ ఎంపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఉండదు. కాబట్టి దీని ద్వారా తెలిసింది ఏంటంటే ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదు, మొత్తం కేంద్ర ప్రభుత్వం ఖర్చే. ఆ డబ్బు కూడా చెప్పాను ఎంత ఖర్చు అవుతుంది. 26,600 కోట్ల రూపాయల పైచిలకు గత సంవత్సరం ఖర్చు పెట్టింది. ఈసారి ఎంత ఎప్పుడైనా ఖర్చు పెడతాం ఎంతైనా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనకాడు వేరు. ఈ టీవీలలో నాకే తెలుసు, టీవీలలో నమ్మకం లేకపోతే నేను చెప్పను. మీకు నమ్మకం దేశవ్యాప్తంగా అస్సాం కానీ బెంగాల్ కానీ మిగతా రాష్ట్రాలు కానీ ప్యాడీ సంబంధించి ప్రొడక్షన్, కానీ ఏ రాష్ట్రానికి రాని ప్రాబ్లం తెలంగాణకి చెప్పాను కదా కారణం. నేనే చెప్పాను కదా హుజూరాబాద్ కారణం. నేను చెప్తూనే ఉన్నా కదా ఉత్తరాబాద్ నేను ముందు చెప్పాను మీకంటే ఉంది. ఎక్కడ వచ్చింది ఇది మీరు స్టడీ చేయాలా? ఫలితాలు వచ్చిన రాత్రికే 2వ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ దాని గురించి ఎందుకు మాట్లాడారు? సెకండ్ డే, ఫస్ట్ డే కాదు, సెకండ్ డే సాయంకాలం ఫలితాలు వచ్చాయి. తెల్లారి మీరు కొత్త పల్లె అనుకున్నారు. అందులో సర్వేలలో మొత్తం రైతులు టీఆర్ఎస్ కోటేలే, 3% కూడా వాళ్ళు 97% భారతీయ జనతా పార్టీ కోటేశారు. 40 lakhs మెట్రిక్ టన్నుకి 40 లక్షల మెట్రిక్ టన్నులకి ఒప్పందం అన్నారు. తర్వాత 70 లక్షలు తీసుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఆ 70 కూడా తీసుకోవట్లేదని కదా వాళ్ళు ఆరోపించారు ప్రభుత్వం. ఇదంటే యాసంగి గురించి మాట్లాడుతున్నారు ఎవరు కూడా. ప్రస్తుతం మాట్లాడారు పొరపాటు ఇది మాట్లాడుతున్నారు. యాసంగిలో బాయిల్ రైస్ గురించి మాట్లాడుతున్నారు. యాసంగిలో రా రైస్ గురించి కాదు, యాసంగిలో బాయిల్ రైస్ సంగతి ఏంటంటారు. ఇప్పుడే నేనేమంటున్నానండి, ఇంకా పంట చేతికి రాలేదు, అవన్నీ కూడా మీరు బాయిల్ గా మార్చకండి, రా రైస్ గా మార్చండి అని చెప్పింది.
ఇప్పుడు ఓవరాల్ గా మీరు తెలంగాణ రైతులు చెప్పారండి, పంట యాసంగిలో కానీ రాష్ట్రంలో వరి పంట వేయాలా వద్దా? మీ వైపు నుంచి తెలంగాణ రైతులకు ఏం సూచించారు? మేము డైరెక్ట్ గా ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో రైతులతో కూర్చొని మాట్లాడి ఎంత మనకు ప్రొడక్షన్ వస్తుంది, ఎంత రారైస్ కావాలి, దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీ చేసుకొని రైతులను ఒప్పించి దానికి ప్రత్యామ్నాయమైనటువంటి అది వరికి సంబంధించిన విత్తనాలు కావచ్చు, లేదా ఇతర పంటలకు ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలు కావచ్చు, ఇవన్నీ మేము కూడా అందులో సహకారం అందిస్తాం. కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా పూర్తి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు అందిస్తాం. కేంద్రం నుంచి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, కేబినెట్ మినిస్టర్ గా ఉన్నారు కాదు సార్, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఒక కేబినెట్ మినిస్టర్ గా మీరు ఉన్నారు కదా, మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఎందుకు ఇప్పించలేదు? ఎప్పుడు ఇవ్వమే, కొత్తగా ఎందుకు ఇస్తాము? తెలంగాణ నుంచి సమస్య వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవాలి. ఏం సవాల్ ఏం చెప్పాలి? నేను చెప్పిందే వారు చెప్పారు, వారు చెప్పిందే మేము చెప్పాను. ఇప్పుడు ఈ వర్తమానంలో ఎంత వచ్చినా సేకరిస్తుంది. ఎంత వచ్చినంటే కోటి అంటే కనబడదు నీకు, ఎంత వచ్చిన అంటున్నాను. చివరి బియ్యం వరకు కొంటా నేను, బాయిలు కూడా కొంటాయి. నేను కూడా ఇస్తున్నా ఈ పంట బాయిలు కూడా కొంటా, చలో కొంటా. అది కూడా ఇంకా నేను మీరు 1 year సంబంధించి ఒకేసారి ఎంత తీసుకుంటారో చెప్పండి, దానికి సంబంధించి లక్ష్యాలు పెట్టండి. మేము సెకండ్ పంట మార్చుకోవడానికి వీలు ఉంటుంది, మేము చైతన్యం నిలుపుకుంటాం రైతులు అని చెప్తున్నాను. నేను ముందే చెప్పాను, ఈ ప్రభుత్వానికి పంటల ప్రణాళిక అనేది ప్రతి సంవత్సరము మేలో ఆ రాష్ట్రాలు ఒక పంటల ప్రణాళిక రూపొందించుకుంటారు. మీకు లేదు, అది మీకు ప్రణాళికనే లేదు. ఆ పంటల ప్రణాళికలో ఏ రకమైనటువంటి విత్తనాలు పెట్టాలి, దానికి సీడ్ సంగతి ఏంది, ఫెర్టిలైజర్ సంగతి ఏంది, దాని కొనుగోలు సంగతి ఏంది, సేకరణ సంగతి ఏంది, ఎన్ని ఎకరాలలో వస్తా ఏ పంట పండుపోతుంది, ఒక యాక్షన్ ప్లాన్ ఎవ్రీ ఇయర్ స్టేట్ గవర్నమెంట్స్ రూపొందించుకొని దాని ప్రకారం ముందుకెళ్తాయి. దురదృష్టం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 7 సంవత్సరాలుగా పంటల ప్రణాళిక లేదు. అంతకుముందు చూడండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆర్టీఐ కింద పెట్టండి, గతంలో పంటల ప్రణాళిక చూపించాం. మేము ఇంత ఎకరాల్లో ఈ పంటలు, వాళ్ళ దగ్గర ప్రణాళిక లేదు. ఇంకొకటి మేము ఒకటే చెప్తున్నాం, ఈ దేశవ్యాప్తంగా ఒకటే పాలసీ, వేరే దగ్గర బయోగ్యాస్ తీసుకొని తెలంగాణలో తీసుకోకపోతే తప్పుపట్టాలి. ఇప్పుడైతే ఈ పంట తీసుకుంటున్నాం, కానీ వచ్చే భవిష్యత్తు చెప్తున్నాం. దేశం అంతా కూడా ఒకే విధానం ప్రణాళిక రూపొందిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెటర్ ఉన్నది, అగ్రిమెంట్ ఉంది. ఎఫ్సిఐకి రైతుల పేరు మీద రీసైక్లింగ్ బియ్యం ఇస్తున్నట్టున్నారా? కేంద్రంలో ఎఫ్సిఐ విచారణ కానీ దర్యాప్తు కానీ డెఫినెట్ గా ఆ రకంగా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులే చేయాలి. అది కొత్త విషయం కాదు, అది ఎఫ్సి వచ్చేది మా దగ్గరికి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేస్తే ఇస్తుంది. జాతీయ విధానం తీసుకురావాలని చెప్పి టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఉన్నది పాలసీ ఉన్నది, లేకపోవడం వీళ్ళకి అనగానే కొత్త పాలసీ వస్తుందా? హుజరాబాద్ పాలసీ అని వస్తుందా? కొత్త హుజరాబాద్ పాలసీ అని వస్తుందా? లేదా కొడుకు పాలసీ అని వస్తుందా? పాలసీ అనేది ఉన్నది, లేకుండా ఎట్లా ఉంటారు? అందరికీ ఎంఎస్పీ ప్రకటిస్తాము, ఎంఎస్పీ ప్రకటించగల కొనుగోలు చేసి ఎంఎస్పీ అనేది ఒక పాలసీ. ఎంఎస్పీ అనేది ఒక పాలసీ. ఎంఎస్పీ ఆధారంగానే కొంటాం కదా ఇదంతా. బియ్యం ఎరకం కొంటాం మేము, ఎంఎస్పీ లేకుండా కొనం. బియ్యానికి ఎంత రేటు, ధాన్యానికి ఎంత రేటు, ఈ సంవత్సరం ఎంత పెంచవచ్చు, ఎంత పెంచాము. గతంలో 1400 ఉండేది, 1300 చిల్లర ఉండేది 2014లో. ఈరోజు ఆల్మోస్ట్ 2000 వరకు వచ్చింది. ఆల్మోస్ట్ మేము ఖర్చు పెట్టేది 3000 రూపాయలు. ఈ బియ్యము, ధాన్యము, కమిషను, బస్తాలు, ఇంట్రెస్ట్, లేబర్ ఛార్జీలు, నిల్వ ఛార్జీలు ఇవన్నీ లేకపోతే 3000 పైన ఖర్చు. అయినా కూడా ఈరోజు 1900 చేంజ్ కొంటా ఉన్నాం ధాన్యాన్ని. అధికారులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు కూర్చున్నప్పుడు మాట్లాడుకున్న దాన్ని పూర్తి ఇప్పుడు లక్ష్యాలకు నుంచి దాన్ని ఎంఓయూగా మీరే డిసైడ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. కొత్తది కాదు, ఎప్పుడైనా ఎంఓయూ అంటున్నారు, ఒప్పందం మేము కాదు, కొత్తగా చేస్తున్నది కాదు.
గత అనేక సంవత్సరాలుగా పాటిస్తున్నటువంటి విధానం ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు. ఎప్పుడు కానీ అధికారులు కూర్చొని వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన మేరకు, టెక్నాలజీ మేరకు, ఏ రాష్ట్రంలో ఎంత పాట వేశారో వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాల మేరకు కూర్చొని అధికారులందరూ కూర్చొని మా రాష్ట్రంలో ఇంత, మీ రాష్ట్రంలో ఇంత, నీ రాష్ట్రంలో వచ్చి ఇది కొత్త కాదు. గత అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి విధానం ఇది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం పెట్టలేదు. అన్ని రాష్ట్రాలు ఇదే విధానం ఉంటుంది, తెలంగాణ ఇదే విధానం ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే హుజూరాబాద్ ఎన్నికలు ఇస్తాయి ఓటమి. ఇప్పుడు కొత్తగా ఏం కాదు, హుజూరాబాద్ ఓటమి కారణంగా దీన్ని ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు. సార్ మీరు చెప్పే పీయూష్ గోయల్ చూపిస్తే హుజూరాబాద్ మీరు చెప్పే పీయూష్ గోయల్ చూపిస్తే ఎందుకు చెప్పాలంటే నేను చెప్తున్నా, నేను నా రైతుల కోసం చెప్తున్నా, నేను తెలంగాణ రైతుల కోసం చెప్పడంలా టీఆర్ఎస్ ఆందోళన చేస్తున్నాను, లేకపోతే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి కుటుంబం మాట్లాడుతున్నాను నేను చెప్పడం లేదు. తెలంగాణ రైతుల కోసం నా బాధ్యత కాబట్టి, మా బాధ్యత కాబట్టి తెలంగాణ రైతులు ఆందోళన చెందకూడదు. కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంది. ఈ రకంగా మేము కొనుగోలు చేస్తున్నాం. గతంలో 3600 మీకు ఖర్చు పెడితే, మీ మీద 3400 ఖర్చు పెడితే, ఈరోజు మేము ఈ 7 సంవత్సరాలు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మేము మీకోసం. భవిష్యత్తులో 30,000 కోట్లు అయినా కూడా ఖర్చు పెట్టమని చెప్తాం. సార్ ప్రతిసారి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిస్కషన్ జరిగిన తర్వాత ఇప్పుడు జరగలేదు. పక్కన స్టేట్ వాళ్ళని మాట్లాడుతున్నారు. సెంట్రల్ మినిస్టర్ కనీసం మీడియం